చంద్రబాబుకు ఏం పోయింది? ఎన్నైనా చెప్తాడు. పవన్ కళ్యాణ్ సూక్తులు ఇక్కడ పనిచేయవు. కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచాం, మేం సంపాదించుకోవద్దా? పైన వాళ్ళు మాత్రమే బాగుపడాలా? మేము అడుక్కు తినాలా? ఈ మాటలు ఎవరివో కాదు. ఏపీలో 75% ఎమ్మెల్యేలంతా ఇలాగే మాట్లాడుతున్నారు. ఇసుక, మద్యం షాపులు, రేషన్ బియ్యం ఇవే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎమ్మెల్యేలకు నికర ఆదాయం. ఎలాంటి వ్యాపారాలు చేయకుండా ఇంట్లో కూర్చున్నా కూడా ఈ మూడింటి ద్వారానే ఒక్క ఎమ్మెల్యేకి కనీసం ₹1,00,00,000 ఆదాయం వస్తోంది. అందుకే ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అని లేదు. కొందరు మంత్రులు, ఇంకొందరు బడా కాంట్రాక్టర్లైన ఎమ్మెల్యేలు మినహా అందరూ ఈ మూడింటిని అడ్డం పెట్టుకుని ఏపీలో కుమ్ముడే కుమ్ముడు. 2019 నుంచి 24 వరకు వైసీపీ పాలనలో ఇసుక నుంచి వేల కోట్లు పిండేశాడు జగన్. రాష్ట్రంలో ఇసుక రీచ్లన్నింటినీ ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టి ఆ సంస్థ ఇసుక అమ్ముకునేలా చేసి తద్వారా ప్రభుత్వానికి, తనకి వ్యక్తిగతంగా ఆదాయం వచ్చేటట్లు ఏర్పాటు చేసుకున్నాడు జగన్. ఆ 5 ఏళ్లు ఇసుక రీచ్ల వైపుకు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఇతర నేతలు కానీ కన్ను తిప్పి కూడా చూసే సాహసం చేయలేకపోయారు. ఓ పద్ధతి ప్రకారం ఇసుక నుంచి డబ్బు పిండుకున్నాడు జగన్. దీంతో జనం అల్లాడిపోయారు. అధిక రేట్ ఇచ్చి ఇసుక కొనలేక రాష్ట్రంలో నిర్మాణాలు ఆగిపోయిన పరిస్థితులు వచ్చాయి. జగన్ పాలనలో ఇసుక దోపిడీపై టీడీపీ, జనసేన విస్తృత ప్రచారం చేశాయి. అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని ప్రకటించింది టీడీపీ. కూటమి నేతల గెలుపుకి ఇది కూడా ఓ కారణం. కూటమి అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక అన్నారు, కానీ జగన్ హయాం కంటే ఇప్పుడే ఇసుక ఎక్కువ రేట్ పలుకుతోంది. దీనికి కారణం రాష్ట్రంలో దాదాపు ఎమ్మెల్యేలంతా ఇసుక దోపిడీ మొదలు పెట్టడమే. పేరుకు ఉచిత ఇసుక పంపిణీ అయినప్పటికీ ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఇసుక రీచ్లు అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. ఇసుక ఉచితమే కానీ ట్రాన్స్పోర్ట్కి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇసుకను తవ్విపోసేది ఎవరు? రీచ్ నుంచి ఎత్తి లారీల్లోకి లోడ్ చేసేది ఎవరు? నిర్మాణాల వరకు డెలివరీ చేసేది ఎవరు? ఇవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యేలు భుజాలకి ఎత్తుకున్నారు. అంతా తామే నడిపిస్తున్నారు. కొన్ని చోట్ల వాళ్ళ అనుచరులు నడుపుతున్నారు. ఏపీలో అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులే రీచ్ల వారీగా పాడుకుంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు నేరుగానే ఈ రీచ్లను కైవసం చేసుకుంటున్నారు. తమ అనుమతి లేకుండా ఎవరైనా రీచ్లో కాంట్రాక్టులు గనక దక్కించుకుంటే అక్కడ ఇసుక తవ్వుకోవటానికి కాలు కూడా పెట్టనివ్వరు. గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలో అన్ని చోట్ల ఇదే తంతు. ప్రభుత్వం నిర్ణయించిన ₹100 ధరలకు టెండర్ పాడుకునే వాళ్ళని కూడా రీచ్లో అడుగు పెట్టనివ్వరు. ఎమ్మెల్యేల మనుషులే రీచ్లో వ్యవహారం నడిపిస్తున్నారు. ప్రతి లారీకి ₹3,000 నుంచి ₹4,000 అక్రమంగా ముక్కుపుండి వసూలు చేస్తున్నారు. బిల్లులు మేమే ఇస్తాం, ఇసుక మేమే పోస్తాం అంటున్నారు. 10 టైర్ లారీకి ₹6,000, 12 టైర్ లారీకి ₹8,000 అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క డంపింగ్లో రోజుకి సుమారు 120 లారీల వరకు అధిక బిల్లులతో ఇసుక వెళ్తుంటే ఒక 50 లారీలు జీరో బిల్లులతో వెళ్తున్నాయి. అంతేకాదు, ఇసుక రీచ్ టెండర్ పాడుకునేది ఒక చోట అయితే తవ్వేది 4-5 చోట్ల. పేరుకు మాత్రమే ఉచిత ఇసుక, కానీ ఒక్కొక్క లారీకి ఎమ్మెల్యేకి వచ్చేది కనీసం 3 నుంచి 5,000. రాష్ట్రంలో ఇసుక రీచ్ల మీద ఒక్కొక్క ఎమ్మెల్యే నెల ఆదాయం 50 లక్షలకు పైమాటే. ఈ వ్యవహారం మొత్తం సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పూర్తి సమాచారం ఉంది. కానీ ఏపీలో ఎమ్మెల్యేలను అదుపులో పెట్టే పరిస్థితి ఇప్పుడు లేదంటే లేదు. అదేమంటే 5 ఏళ్లు మేం పార్టీని కాపాడాం, జగన్ అరాచకాలకి ఎదురొడ్డి పోరాడాం, నిలిచాం, ఆస్తులు పోగొట్టుకున్నాం, 40 నుంచి 50 కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టాం, ఇప్పుడు ఏం చేసుకోకుండా ఎలా ఉంటాం అని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యేలు. మా డబ్బైనా మాకు రావాలి కదా అంటున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ మేనియాతో గెలిచిన కొందరు జనసేన ఎమ్మెల్యేలు కూడా టన్నులకు కొద్ది టన్నులు ఇసుక కుమ్మేస్తున్నారు. ఇసుక తర్వాత ఏపీ ఎమ్మెల్యేలకు అత్యధికంగా వస్తోంది లిక్కర్ షాపుల ద్వారానే. రాష్ట్రంలో లిక్కర్ షాపులన్నీ కూటమి ఎమ్మెల్యేలు కైవసం చేసుకున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులకి లిక్కర్ షాప్ టెండర్లు దక్కేలా చేసుకున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు బినామీ పేరుతో లిక్కర్ షాపులు దక్కించుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధం లేకుండా ఒక్క లిక్కర్ షాప్ లైసెన్స్ ఇవ్వలేదు. ఒకప్పుడు సీఎం జగన్ ఆయన కోటరీ మాత్రమే లిక్కర్ ఆదాయాన్ని అనుభవించేవారు. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అనుచరులు, టీడీపీ, జనసేన నాయకులు లిక్కర్ దందాపై నెల వందల కోట్లు సంపాదిస్తున్నారు. స్వయంగా లిక్కర్ షాపులు పెట్టని ఎమ్మెల్యేలు లైసెన్స్ దక్కిన వాళ్ళ నుంచి సేల్స్లో 25% కమిషన్ నేరుగా గుంజుకుంటున్నారు. ఇదే విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి.
మా వార్డు నుంచి 25% ఎలా అడుగుతావు అంటూ ఎమ్మెల్యేలు సిగపట్లు పడుతున్నారు. ఇక అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు సహకారంతో బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. లిక్కర్ షాపులపై ఒక్కొక్క ఎమ్మెల్యేకి నెలకి 25 నుంచి 40 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. ఇదంతా సీఎం కార్యాలయానికి తెలీదా అంటే ఇంతకన్నా అమాయకమైన ప్రశ్న మరొకటి ఉండనే ఉండదు. ఇక కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న రేషన్ బియ్యం దందా ఏపీలో కూటమి సర్కార్ హయాంలోనూ యథేచ్ఛగా కొనసాగుతోంది. అది ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుణ్యమా అని సీజ్ ది షిప్ వివాదంతో మరోసారి జనంలోకి వచ్చింది. ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. ఇది పూర్తిగా ఎమ్మెల్యేల కనుసనల్లో జరుగుతోంది. నియోజకవర్గాల్లో రేషన్ డిపోల సంఖ్యను బట్టి ప్రతి ఎమ్మెల్యేకి రేషన్ బియ్యం దందా ద్వారా నెలకి 30 నుంచి 50 లక్షల రూపాయలు నికర ఆదాయం వస్తోంది. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో 60 రూపాయలు ఉంది. కానీ కేంద్రం మనిషికి 5 కిలోలు, కుటుంబానికి 30 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తోంది. అయితే ఈ దుడ్డు బియ్యాన్ని జనం తినటం లేదు. రేషన్ డీలర్లు కిలో 10 రూపాయల చొప్పున 30 కిలోలకు 300 రూపాయల డబ్బులు ఇచ్చి బియ్యం తీసుకున్నట్లు వేలిముద్రలు వేయించుకుంటారు. ఆ బియ్యాన్ని రేషన్ డీలర్ల నుంచి ఒక సిండికేట్ సేకరిస్తుంది. కిలో బియ్యానికి రేషన్ డీలర్కు 3 నుంచి 4 రూపాయల వరకు కమిషన్ ఇస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఈ సిండికేట్ రేషన్ డీలర్ నుంచి బియ్యాన్ని క్వింటాలలో సేకరించి ఓ దగ్గర చేరుస్తారు. ప్రతి ఎమ్మెల్యేకి తన నియోజకవర్గంలో సేకరించిన మొత్తం పీడిఎస్ బియ్యానికి కిలోకి 10 రూపాయల చొప్పున అందుతుంది. ఇలా సేకరించిన బియ్యాన్ని పాలిష్ చేసి చెడిపోకుండా కెమికల్ ట్రీట్మెంట్ చేసి షిప్పుల్లో ఈస్ట్ ఆఫ్రికాతో పాటు మరికొన్ని దేశాలకు తరలిస్తున్నారు. ఈ సిండికేట్ మొత్తానికి అధిపతి జెట్టి అగర్వాల్. ఇతని కనుసనల్లోనే ఈ వేల కోట్ల రూపాయల దందా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో లోకల్ సిండికేట్లో పయ్యావుల కేశవ్ వియంకుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, అతని సోదరుడు చాలా మంది రైస్ ఎక్స్పోర్టర్స్గా ఉన్నారు. వీళ్ళందరి దగ్గర జెట్టి అగర్వాల్ బియ్యం కొని 44 రూపాయలకి ఈస్ట్ ఆఫ్రికాకి ఎగుమతి చేస్తాడు. ఎక్స్పోర్ట్ కాని బియ్యం తెలుగు రాష్ట్రాల్లో హోటల్స్కి అమ్ముకుంటారు. కేంద్రం ఉచితంగా ఇచ్చే కిలో బియ్యంలో 10 రూపాయలు పబ్లిక్కి, 3 రూపాయలు రేషన్ డీలర్కి, 10 రూపాయలు ఎమ్మెల్యేకి, 7 రూపాయలు సిండికేట్కి, 10 రూపాయలు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే సంస్థకు, 4 రూపాయలు ప్రాసెసింగ్కి చేరుతున్నాయి. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు ఉచిత రేషన్ బియ్యాన్ని ఇంత కలిసి దోచుకుంటున్నారు. పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాన్ని అరికట్టడం ఎవ్వడి వల్ల కాదు. దానికి ప్రధాన కారణం ఏపీలో 175 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 150 మంది ఎమ్మెల్యేలు దీని వెనక ఉన్నారు. అది ఈ ప్రభుత్వంలోనే కాదు, అన్ని ప్రభుత్వాల్లోనూ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు ఉచిత బియ్యం ద్వారా జనం సొమ్ముని కొల్లగొట్టారు. పవన్ కళ్యాణ్కి కూడా ఇప్పటికే ఈ విషయం స్పష్టమైంది. అందుకే బియ్యం గురించి ఇప్పుడు ఆయన మాట్లాడటం లేదు. ఏపీలో ఎమ్మెల్యేలు అంతా మిగతా వ్యాపారాలు, బదిలీలు, దందాలు, పంచాయతీల్లో డబ్బు ఎంతగా సంపాదించుకుంటున్నప్పటికీ ఇసుక, లిక్కర్, రేషన్ బియ్యంలో మాత్రం నికరంగా నెలకి ఒక్కొక్క ఎమ్మెల్యే కోటి రూపాయలు సంపాదించుకోవటం ఖాయం. అందుకే వాళ్ళెవరిని లెక్క చేయటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా డోంట్ కేర్ అంటున్నారు ఎమ్మెల్యేలు.